రాజకీయం ఏంటంటే అది కూడా స్పీడ్గానే ఉందండి. అయ్యా ఇప్పుడు జగన్ గారు చేశారంటున్నారు. ఒకసారి మళ్ళీ మాకంటే బాలయ్య గారు అంటే అభిమానం అండి. అందు గురించని హరీష్ రావు గారికి వేస్తానండి సార్ నేను ఓటు. జగన్ గారు ఏంటంటే మొత్తం పథకాలన్నీ ఇచ్చాము, మేము హామీలన్నీ ఇచ్చాము, 100% కూడా నెరవేర్చామని చెప్పని అంటున్నారు. మరి అయిందంటారా? అయింది లేదు మరి నాకు తెలియదు కానండి. నెక్స్ట్ మాకు మాత్రం బాలయ్య గారు చేసిన ఉపకారం ఎనలేని ఉపకారం అండి. ఏం చేద్దానంటే ఈ రోజున మేము ఇక్కడ నుంచి కాకినాడ వెళ్తున్నామంటే ఆయన పెట్టినటువంటిదేనండి. ఎవరు శంకుస్థాపన అరేంజ్మెంట్ చేసినా కూడా ఆయన పెట్టినటువంటిది అనమాట అండి. అదండి సార్. మరి ముమ్మడివారం డెవలప్ అయిందండి. ఏమి డెవలప్ అండి బాబు, డెవలప్ ఏమీ లేదండి. ఉదయం బస్ స్టాండ్లు అమ్మేస్తున్నారండి. ఏంటి నెక్స్ట్ ముమ్మడివరం మున్సిపాలిటీ చేశారు కానండి ఏం ఉపయోగం లేదండి సార్. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలండి. ఈ 70 సంవత్సరాల్లో పూర్వం రోజుల్లోనే కొంత బాగున్నది అనిపిస్తుందండి. అదండి సార్. అయితే ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే ఏ ప్రభుత్వం రావాలని చెప్పని అనుకుంటున్నారు? మాకు రాష్ట్రం బాగున్నా బాగోకపోయినా అండి హరీష్ రావు గారు నెగ్గాలండి. బాలయ్య గారు యొక్క ఆయన చేసినటువంటి విధానం గురించి హరీష్ రావు గారు సుబ్బరాజు గారికి మేము తెలుగుదేశానికి వేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితి ఏముందండి, అంతా తారుమారు కింద ఉన్నదండి బాబు. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి పోటాపోటీగా ఉందని చెప్పని అంటున్నారు. మరి ఏంటి, ఎలా ఉంది? పోటాపోటీ ఏముందండి, ఇక్కడ టీడీపీకి ఎక్కువ మొగ్గు చెప్తున్నారండి జనాలండి. ఇప్పుడు 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 వచ్చేటప్పటికి సుబ్బరాజు గారు అని చెప్పని ఆయన టీడీపీ నుంచి కూటమిగా ఆయన నిలబడడం జరుగుతుంది. ఆయన పైన అభిప్రాయం ఏంటన్నా? ఆయన ఆయన బాగా చేశాడండి. ఐలాండ్లో అయ్యి బ్రిడ్జి, తర్వాత పశువులకు బ్రిడ్జి ఒకటి కట్టించారండి. ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ ఒకటి కట్టించారు వాళ్ళు ఆ టీడీపీ హయాంలో అండి. బాగా అదేలే బాగా ఇప్పుడు రాష్ట్రం ఏం లేదండి, అసలు రోడ్లు కానీ ఏమీ లేవండి. అసలు రోడ్లు కానీ ఏమీ లేవండి. ఇవాళ బస్ స్టాండ్లోకి వెళ్ళి కూర్చుందామంటే ప్లేస్ లేకుండా చేశాడండి ఆయన. బస్ స్టాండ్ తాకట్టు పెట్టాడు, వాళ్ళ కళ్యాణ మండపం కట్టేశారండి. ఇవాళ ఎవరి మీద కూర్చొని బస్సులు ఎక్కి స్టేజ్కి తీసుకొచ్చారండి ముమ్మడారని. ఆ ఇవాళ కాంగ్రెస్ పరిపాలనలో బత్తం జబ్బారావు గారు పుండమంట బస్ స్టాండు, ఈ ఫైర్ ఆఫీస్ అనండి, కోర్టు అని ఇవి కట్టించారండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం లేదండి. అంటే ఇప్పుడు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఏ ప్రభుత్వం రావాలంటే పైన టీడీపీ రావాలని కోరుకుంటున్నారండి. అంటే ఇక్కడ ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు ముమ్మడివారం ప్రజలు. కోరుకుంటున్నారండి. టీడీపీలోకే ఎక్కువ వలస వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా టీడీపీలోకి వలస వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు. ఎలా ఉంది బాబా ఇక్కడ ముమ్మడివారం వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంది? రాజకీయం వేడి ఏ విధంగా ఉంది? రాజకీయం వేడే ఉందండి. రాజకీయం అంతా టీడీపీ మీదే మొగ్గు. రెండోది ఏంటంటే పక్కా వైఎస్ఆర్ అన్న వాళ్ళు కూడా ఇవాళ రోడ్డు మీద మనం బస్సు ఎక్కాలంటే ఎక్కడ ఉండాలి, మన బస్ స్టాండ్ తాకట్లు ఇట్టేసాడు. ఇవన్నీ పరిస్థితులు చూసి కూడా ప్రజలు ఇసుగుగా ఉంది. రెండోది కరెంట్ అసలు నైట్ టైం కరెంటే ఉండలేదు. చాలా ఇబ్బంది. రాత్రి ఉందంటే అసలు 11 గంటల నుంచి 11 గంటల 11 నుంచి 1 గంట చిల్లర వరకు నరకయాతన. చంటి పిల్లలు పెద్దలు అందరూ రోడ్ల మీద పరిస్థితి. మరి ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఈ ఎలక్షన్లో క్యాండిడేట్ చేస్తున్నాం, అయ్యో ఈరోజు ఇలా చేస్తే ఈ అర్ధరాత్రిగాడ ఇలా చేస్తే ఏంటి పరిస్థితి అని కూడా వీళ్ళకి అవకాశాలు లేనివంటి వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చే లెక్కరు, మనం ఇచ్చే డబ్బులు ఇవి ఉన్నాయి. ఇవాళ బూతుల వారుగా రాష్ట్రవ్యాప్తంగా మనం ఎలాగ పనిచేసాం, మనం ఎలాగ నెగ్గేస్తాం అనే పై నాయకులు అనుకుంటున్నారు. ఇక్కడ నాయకులేమో కులాలు బట్టి మా కులం ఒకటి వేస్తే చాలు, ఇంకెవడో వేయక్కర్లేదని బాహటంగా వాళ్ళు చెప్పడంలో ఇతర వాళ్ళు కూడా మనసు చెల్లించింది. మరి ఇప్పుడు ముమ్మడివారం డెవలప్ అయిందని చెప్పని అనుకోవచ్చా? ముమ్మడివారం గతంలో డెవలప్, ఇప్పుడు ఏముందండి డెవలప్? ఉన్నదే తాకట్లు ఇట్టేసారని చెప్తుంటే ఇంకే డెవలప్ ఏముంది? ఇప్పుడు ఉన్నదే తాకట్లు ఇట్టేసారు కదా. ఈ వాళ్ళు బస్సు ఎక్కాలంటే రోడ్డు మీద ఆడరుగు మీద కూర్చోవాలి బస్సు వచ్చేదాకా. బస్సు వెళ్ళి అరుగు మీద ఒరే బాబు నాకు ఇక్కడ ఏంట్రా పరిస్థితి అలాగెళ్ళండి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? అది ఆ పరిస్థితిలో వీళ్ళు సూపర్గా తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ ఉన్నదంటే ఇంక ఈ పోలీస్ క్వార్టర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇటువంటివి కూడా నెక్స్ట్ ఉండవు. ఇంకా అయితే ఇప్పుడు రాష్ట్రం డెవలప్ అవ్వాలని చెప్పని అనుకుంటే ఏ ప్రభుత్వం రావాలని చెప్పని మీరు కోరుకుంటున్నారు? రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా మన రాష్ట్రానికి ఒక రాజధాని, ఒక నికరం, ఒక పద్ధతి ఉండాలన్నా రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకునేది ఒకటే. రాజధాని ఎలా కోరుకుంటున్నారో ఇక్కడ
గవర్నమెంట్ భూములు అన్నీ కూడా ఉండాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచిది. ఇవాళ కూటమికైనా బాగుంటుంది. ఇవాళ కూటమి కట్టడానికి కూడా ఈయన భయ వేసే కూటమి కట్టారు. ఎందుకంటే బీజేపీ ఏకమయ్యి ఈవీఎంలలో ఏమైనా చేస్తాడేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మడతేటి సంకనెట్టుకున్నారేమో కానీ ఆయనకి కూటమిలో బీజేపీకి వెళ్ళాలని మనిషి కాదు. బీజేపీని పక్కాగా వ్యతిరేకించాడు. ఏది స్పెషల్ స్టేటస్ కోసం వాళ్ళ ఎంపీలతో యుద్ధం కూడా చేయించాడు. వీడు మెడలోని చేస్తానన్నాడు కానీ ఏమని చేశాడు. వీడు ఉన్న కేసుల కోసం నరేంద్ర మోడీ గారి కాలుగేడు దూరాడు. ఒకసారి కూడా ఒక్క మాట ఏ ఒక ఎంపీ విజయసాయిరెడ్డి ఏదో ఒక ఎంపీ మా రాష్ట్రానికి ఒకటి స్టేటస్ ఇవ్వండి అని ఒక్కసారి అని ఉంటే ఒకసారైనా వీళ్ళు దెబ్బలాడారు అనుకోవచ్చు. ఇంకేముంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గొడవ ఈడొచ్చిన తర్వాతే కదా. మొన్న అంటున్నాడు నాకు ఎంపీలు లగ్గించేస్తే నేను ఏదో చేసేస్తాను అంటున్నాడు. పేపర్లో చదువుతుంటే మేము పిచ్చోళ్ళు అనిపిస్తుంది.